ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. డ్వాక్రా రుణాల పేరుతో కోట్ల రూపాయలను అధికారులు దోచేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. పిఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో 14 కోట్లు స్వాహా చేశారు అధికారులు. గ్రూపు సభ్యులకు తెలియకుండా ఒక్కో మహిళ పేరున 3 నుంచి 6 లోన్ల వరకు తీసుకున్నారు. లోన్లు కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో ఒక్కసారి అవినీతి భాగోతం బయటపడింది. రుణాల రికవరీ కోసం బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో బి కొత్తూరుకు చెందిన బాధిత మహిళలు కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గతంలో బి కొత్తూరులో విచారణ నిర్వహించారు. కొత్తూరు గ్రామంలోని 52 గ్రూపుల పత్రాలతో మరో 192 నకిలీ గ్రూపులను క్రియేట్ చేసి 512 రుణాలను బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో ఫైనల్ గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను బాధితులు ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. వైసీపీ గవర్నమెంట్ లో ఏపీఓలు బ్యాంకర్లు కలిసి స్కామ్ కి పాల్పడ్డారంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు వర్మ.